హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఫర్ యూ. సో ఈరోజు నేను మీకు కామన్ మ్యాన్ సెలెక్షన్ ప్రాసెస్ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. సో మనందరికీ తెలిసిందే, స్టార్ మాలో బిగ్ బాస్ 9 సీజన్ 9 ప్రోమో రిలీజ్ చేశారు. కామన్ మ్యాన్స్ ఎంట్రీ ఉంటుందని, అది ఎలా అప్లై చేయాలి మొత్తం చెప్పారు. సో అప్లైస్ కూడా లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి కాల్స్ వచ్చాయా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. నాకు తెలిసినంత వరకు ఎలా జరుగుతుంది అనేది చెప్తాను. సో ఇందులో అప్లై చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ జరిగి వాళ్ళ నుంచి డైరెక్ట్ ఆల్మోస్ట్ 40 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారనమాట ఈ షో కోసం. ఈ 40 మెంబర్స్ని సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక షో కండక్ట్ చేస్తున్నారు, అదే అగ్ని పరీక్ష. సో ఇదేంటంటే ఒక 10 ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. మనకు ఈ 10 ఎపిసోడ్స్లో చూసి అందులో నుంచి ఒక 4 to 5 or 3 మ్యాక్స్ 3 to 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని మన బిగ్ బాస్లోకి పంపుతారనమాట. ఇది మనకు మ్యాక్సిమం మా టీవీలోనే టెలికాస్ట్ చేయొచ్చు, లేదంటే హాట్స్టార్లో టెలికాస్ట్ చేస్తారు. సో వీళ్ళల్లో ఎవరైతే ఫైనల్కి సెలెక్ట్ చేయాలి కదా, సో దానికంటూ ప్రోగ్రామ్ ఉంది. సో దానికోసం ఏం చేస్తారంటే కొందరు జడ్జెస్ని ప్లాన్ చేస్తున్నారు. ఆ జడ్జెస్ ఎవరంటే ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి కొందరిని సెలెక్ట్ చేస్తున్నారనమాట. సో వీళ్ళు మనం లోపలికి వెళ్ళి ఒక 40 మెంబర్స్ అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్ కోసం ఎవరైతే వెళ్తున్నారో 40 మెంబర్స్, వాళ్ళ నుంచి ఒక 3 to 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి ఈ జడ్జెస్. వాళ్ళు ఎవరంటే బిగ్ బాస్ సీజన్ 1 నుంచి శివ్ బాలాజీ గారు, బిగ్ బాస్ సీజన్ 4 నుంచి అభిజిత్ అంటున్నారు. కానీ చూడాలి తను వస్తారా రారా అని. నాకైతే డౌట్గానే ఉంది, తను 100 రాకపోవచ్చు. అలాంటి బేసిస్లో వేరే వాళ్ళని కూడా రావచ్చు. బిగ్ బాస్ 7 సీజన్ 7 నుంచి శివాజీ గారిని, తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు ఓటీటీ జరిగింది కదా, అందులో నుంచి బిందు మాధవి గారిని తీసుకుంటున్నారు. సో ఈ ప్రస్తుతానికైతే ఈ 4 మెంబర్స్ అని నాకున్న సమాచారం ప్రకారం ఈ 4 మెంబర్స్ అంటున్నారు. చూద్దాం వీళ్ళు ఎంతమంది వస్తారు, వేరే వాళ్ళు ఎవరైనా వస్తారా అని చెప్పి. సో వీళ్ళు జడ్జెస్గా ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే హోస్ట్ అనగానే మనకు బిగ్ బాస్ 3 సీజన్ 3 నుంచి ఉన్న శ్రీముఖి, తను ఈ అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్కి హోస్ట్గా ఉండబోతుంది. ఇది మాత్రం 100%. నెక్స్ట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆగస్ట్ 9th to 12th ఈ మధ్యలో ఎప్పుడైనా, ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ ఎండింగ్ నుంచి ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనకు అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్ పెట్టి కామన్ మ్యాన్స్ని సెలెక్ట్ చేయడము, వాళ్ళకు ఆల్రెడీ 10 ఎపిసోడ్స్ ప్లాన్ చేయడము, అది మనకి హాట్స్టార్లో కానీ మా టీవీలో కానీ టెలికాస్ట్ చేయడం వల్ల స్టార్మా ఏం చేయాలనుకుంటుందంటే ఈ కామనర్స్ని మనకు ముందుగానే ఒకసారి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ గురించి మనకు తెలియజేయాలని చూస్తుంది. లేదనుకో ఒకేసారి సెలబ్రిటీస్తో ఎంటర్ అయితే ఫస్ట్ సెకండ్ వీక్లోనే వాళ్ళకి ఏం ఫ్యాన్ బేస్ ఏమీ క్రియేట్ అవ్వకుండా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అలా అని ఇలా కాకుండా మనకు ముందుగానే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది. సో దీనివల్ల వాళ్ళకంటూ ఈ 10 ఎపిసోడ్స్ చూసి ఓటింగ్ ప్రక్రియ పెట్టడం వల్ల ఇందులో నుంచి వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల యాక్చువల్ సెలబ్రిటీస్కి ఏమన్నా ప్రాబ్లమా అంటే అఫ్ కోర్స్ యాక్చువల్ సెలబ్రిటీస్కి ప్రాబ్లమే. ఎందుకంటే వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పటికి వీళ్ళకంటూ కామన్ మ్యాన్స్ కంటూ కొంత ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో చూడాలి అది ఎలా ఉంటుంది ఏంటి మనం చూస్తే తెలుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ బిగ్ బాస్ సీజన్ 9 గురించి? మీ ఫీలింగ్ ఏంటి? మీకు ఏమన్నా చెప్పాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఫర్ యూ. థ్యాంక్ యూ.